ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నాసాలు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసలీల వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. విజయసాయిరెడ్డి వల్ల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భం దాల్చిందని ఆమె భర్త మదన్ మోహన్ అధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి. బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళైందంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే కానీ నేను కాదు కదండి. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని, దానికి విజయసాయిరెడ్డితో పాటు గవర్నమెంట్ లీడర్ సుభాష్ లే కారణమని దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. మొత్తంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. ఏం చేద్దామంటావు మరి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం శాంతి భర్త వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. వాడి కాన్సంట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు వారు లేఖ రాశారు. ఇటీవలే శాంతిని సస్పెండ్ చేశారు దేవాదాయ శాఖ కమిషనర్. వెళ్ళినటువంటి సమయంలో అమెరికా నుంచి వచ్చిన తర్వాత అతను తన భార్యతో కలిసినటువంటి 3వ రోజే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పింది. జనరల్గా 3 రోజులకి ప్రెగ్నెన్సీ రాదు కదా అనేటువంటి దాని మీద అతను చదువుకున్న ప్రొఫెసర్ కాబట్టి అతనికి అనుమానం వచ్చే ఎవరికైనా అనుమానం వచ్చింది కదా. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని, తన భార్య ప్రెగ్నెన్సీకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణమంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం కలకలం. అంటే అది నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ కదా, ఊరందరికీ తండ్రి లాంటి వాడిని అని ఎప్పుడో మాటల సందర్భంలో అన్నా. మార్చేస్తాడు సార్ వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్. విజయసాయిరెడ్డితో పాటు ప్రభుత్వ ప్లీడర్ కారణమని మదన్ మోహన్ చెప్పారు. పవిత్రమైన దేవాదాయ శాఖలో ఇలాంటివి జరుగుతాయని తాను ఊహించలేదని, ఏ వ్యవహారంలో దర్యాప్తు చేసి పుట్టిన బాబుకు తండ్రి ఎవరో గుర్తించారని, తాను పీహెచ్డీ పూర్తి చేయడానికి గత సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అమెరికాలో ఉన్నానని, కానీ తాను తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత దారుణమైన విషయం తెలుసుకున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్య గత ఏడాది జూలైలో గర్భం దాల్చిందని మెడికల్ రిపోర్ట్ల ద్వారా తెలిసిందని, ఏడాది ఏప్రిల్ నెలలో బాబుకు జన్మనిచ్చిందని వివరించారు. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఈ బాబుకు తండ్రి ఎవరని ప్రశ్నించగా తొలుత తానేనని బుకాయించిందని, ఆ తర్వాత విజయసాయిరెడ్డి పేరు చెప్పిందని అన్నారు. నా భార్య గర్భానికి కారణం విజయసాయి రెడ్డే అని చెప్పేసిన మదన్ మోహన్ అనే వ్యక్తి. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ ఎంపీ, వయసులో కూడా పెద్ద వ్యక్తి. అయితే అటువంటి విజయసాయి రెడ్డి గారి పైన ఇప్పుడు మామూలు ఆరోపణ కాదు, ఇది తీవ్రమైన ఆరోపణ. ఒక సాదాసీదా ఎమ్మెల్యే పైన, మాజీ ఎమ్మెల్యే పైన, మాజీ మంత్రి పైన వచ్చిందనుకుంటే వేరే అంశం. ఏం చిల్లర కాదురా మీరు. సాక్షాత్తు వైసీపీలో నెంబర్ 2గా ఎదిగిన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇప్పుడు రాజ్యసభ ఎంపీ. ఆయన పైన ఈ విధంగా ఆరోపణలు వచ్చినాయంటే ఎంతో కొంత వాస్తవం ఉండకపోదా అనే అనుమానం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ మధ్యలో మెదులుతా ఉంది. తమ దాంపత్య బంధం ఉండగానే తాను అధికారికంగా విడాకులు ఇవ్వకుండానే తన భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం దుర్గారమని అన్నారు. అంటే అది ఇక అది దేవాదాయ శాఖలో పనిచేస్తున్న తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి తాను ఊహించలేకున్నానన్నారు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ. తమకు 2015లో 2 ఆడకవలలు పిల్లలు జన్మించారని అన్నారు. దయచేసి ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసి ఈ ఏడాది ఏప్రిల్లో తన భార్యకు పుట్టిన బాబుకు తండ్రి ఎవరో గుర్తించారని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సరే, ఈ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్కషన్ జరగటం,
వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. అదేంటి మరి మనము వివాహం చేసుకుని ఉంటే ఆ బిడ్డ విజయసాయి రెడ్డి గారి బిడ్డ అని అంటే ఏంటి అర్థం అని అంటే లేదు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇప్పుడు పెంచుకుంటున్నారు అనేటువంటి బాధతో ఆయన ఒక పుత్రుడు ఉంటే బాగుంటుంది, 30 కోట్ల రూపాయల ఆస్తిని మన పిల్లవాడి పేరు మీద పెడదాం అనుకుంటున్నారని చెప్పేది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసి డబ్బు కోసం 30 కోట్ల రూపాయలు పిల్లవాడికి ఇస్తాను, వాడి పేరు మీద పెడతానని చెప్పేటువంటి ప్రయత్నం. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. మరి ఆ రోజు సాయిరెడ్డి గారు అన్నతోటి ఆ రకంగా చెలరేగిపోతే ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేశారు, ఆమెను అక్కడే ఉంచారు. వీడు ఈ టైప్ లో తగిలి అంటే ఆ రోజు బంధం, ఆ రోజు బలం ఎలాంటిది అనేటువంటిది ఈ అంశాలను బట్టి చూస్తే అర్థమైంది. అయితే ఇటీవలే శాంతిని సస్పెండ్ చేశారు దేవాదాయ శాఖ కమిషనర్. దేవాదాయ శాఖలో శాంతి భర్త కంప్లైంట్ సంచలనంగా మారింది. దీనికి మీరు ఏమంటారు సార్? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.